హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రవంతి మినీ టాక్స్. ఈ వీడియోలో అయితే మనం మన ఫేస్ మీద ఎట్లా ఫ్రూట్ ఫేషియల్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. అది కూడా న్యాచురల్ ఫ్రూట్తో అన్నమాట. ఏ క్రీమ్స్ కూడా వాడకుండా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ముందు అనేది నాకు కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దు. నా ఫేస్ మాత్రం చాలా ట్యాన్ అయిపోయింది. ఇంట్లో ఉంటున్నా కూడా ఈ ఎండలకైతే మస్తు ట్యాన్ పట్టేస్తుంది. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూజ్ చేసి ఫేస్లో గ్లో తెచ్చేసుకుందాం పదండి. ఫ్రూట్ ఫేషియల్ కోసం అయితే నేను పపాయ పండుని తీసుకుంటున్నాను. పపాయ పండు మంచిగా పండింది తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసి మ్యాష్ చేసుకుంటారా లేదా మిక్సీ పట్టుకుంటారా మీ ఇష్టం. దాని ప్యూరీని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫేషియల్ కోసం. స్టెప్ 1 వచ్చేసి ఐస్ క్యూబ్తో ఫేస్ మసాజింగ్ అన్నమాట. ఎందుకు అనంటే మనం ఐస్ క్యూబ్తో ఫేస్ మసాజ్ చేసుకున్నప్పుడు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం ఏదైనా ఫేషియల్ చేసే ముందు ఇట్లా చేసుకోవడం వల్ల ఆ ఫేషియల్ ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట. మంచి గ్లో అనేది ఇంకా కనిపిస్తుంది. సో అందుకోసం ఇది బాగా యూస్ఫుల్ అవుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవ్వడం వల్ల మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ కూడా స్కిన్లోకి మంచిగా అబ్జర్వ్ అవుతాయి. సో ఫస్ట్ స్టెప్ ఇది. స్టెప్ 2 వచ్చేసి క్లెన్జింగ్ చేసుకోవడం కోసం ఇక్కడ మిల్క్ అనేది తీసుకుంటున్నా. ప్రతి న్యాచురల్ ఫేషియల్లో మిల్క్ అనేది కంపల్సరీ యూజ్ చేసుకుంటాం, ఎందుకంటే క్లెన్జింగ్ పర్పస్కి. మిగతా వేరే ఫేషియల్స్ అయితే క్రీమ్స్ అనేది క్లెన్జింగ్ మిల్క్ క్రీమ్ అనేది తీసుకుంటాం. బట్ ఇది న్యాచురల్ కాబట్టి మనం డైరెక్ట్ మిల్క్ అనేది తీసుకుంటున్నాం. పచ్చి పాలు తీసుకోవద్దు, వేడి చేసిన పాలు తీసుకోవాలి. ఫేస్కి లిప్స్కి కూడా అప్లై చేసుకొని మంచిగా మసాజ్ చేసుకోవచ్చు. ఇది న్యాచురల్ కాబట్టి ఎలాంటి ఎఫెక్ట్ చేయదు మనకు. సో వాష్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఫేస్ వాష్ తర్వాత ఫేస్ అయితే మస్తు సాఫ్ట్ అయిపోయింది. థర్డ్ స్టెప్ వచ్చేసి స్క్రబ్బింగ్ అన్నమాట. ఒక బౌల్ తీసుకొని బియ్యం పిండి, షుగరు, అలాగే మనం ప్యూరీగా చేసుకొని పక్కన పెట్టుకున్న ఫ్రూట్ మిక్స్ని కూడా ఇందులో వేసి కలిపేసుకోవాలి. దీన్ని మొత్తం తీసి మన ఫేస్కి అప్లై చేసుకొని మసాజ్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో యాడ్ చేసిన ఈ 3 ఇంగ్రీడియంట్స్ అనేది మన ఫేస్కి మంచిగా గ్లోని ఇస్తాయి అన్నమాట. బియ్యం పిండి ఏమో స్క్రబ్ కోసం యూజ్ అవుతుంది మనకు. మంచిగా డట్ కానీ పైన డెడ్ స్కిన్ కానీ, అంటే ఏదైతే మనకు చర్మం ట్యాన్ అయి ఉంటుంది కదా పైన, ఆ ట్యాన్ని రిమూవ్ చేయడానికి ఈ బియ్యం పిండి యూజ్ అవుతుంది. అట్లనే షుగర్ అనేది స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది, స్క్రబ్ పార్టికల్ లాగా యూజ్ అవుతుంది మనకు గ్రిప్ కోసం. ఇకపోతే పపాయ పండు అనేది మనకు మంచిగా గ్లోని ఇవ్వడానికి యూజ్ అవుతుంది అన్నమాట. ఈ 3 యూజ్ చేయడం వల్ల మనకు ఎండ నుంచి వచ్చిన ట్యాన్ పోతుంది, డెడ్ స్కిన్ పోతుంది, అట్లనే మనకు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉన్నా కూడా రిమూవ్ అవ్వడానికి యూజ్ అవుతుంది. లిప్స్కి కూడా యూజ్ చేసుకోండి, లిప్స్కి కూడా మంచి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. ఇందులో మనం యూజ్ చేసింది న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎలాంటి కెమికల్స్ కానీ వేరే క్రీమ్స్ ఏం వాడట్లేదు కాబట్టి హ్యాపీగా మనకు ఫేస్ స్క్రబ్ అయిపోతుంది, అట్లనే లిప్కి కూడా స్క్రబ్ అయిపోతుంది. క్లెన్జింగ్ టైంలో కూడా అంతే, లిప్స్కి కూడా చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఫేస్కి, నెక్కి, లిప్స్కి మొత్తం చేసేసుకోవాలి. క్లీన్గా మంచిగా చేసుకున్న తర్వాత ఒక 2 to 3 minutes అట్లా ఉండి ఆ తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది. క్లెన్జింగ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్కి, ఇప్పుడు స్క్రబ్ తర్వాత ఫేస్ వాష్కి ఇంకా డిఫరెన్స్ అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది. స్కిన్ కూడా స్మూత్ అవుతుంది. 4th స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్. ఇదే ఫైనల్ స్టెప్ అన్నమాట. దీనికోసం అయితే పపాయాది గుజ్జు తీసుకొని అట్లనే దాంట్లో కొంచెం హనీ అనేది యాడ్ చేసుకోవాలి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే మీరు పసుపు అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా శనగపిండి అయినా యాడ్ చేసుకోవచ్చు, ముల్తానీ మిట్టి అయినా యాడ్ చేసుకోవచ్చు. నేను లైట్గా పసుపు అండ్ ముల్తానీ మిట్టి మిక్స్ అనేది యాడ్ చేసుకుంటున్నా, ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ కాబట్టి నాకు కొంచెం ఓపెన్ పోర్స్ ఇవన్నీ కూడా టైట్గా ఉండడం కోసం, అట్లనే ఆయిల్ని కంట్రోల్ చేయడానికి ఈ ముల్తానీ మిట్టి అనేది మంచిగా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి నేను ఇది తీసుకుంటున్నా. మీకు ఏది అవసరం అనుకుంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదు అని అంటే లైట్గా పెరుగు కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. పసుపు సూట్ అవుతుంది అంటే మీరు హ్యాపీగా పసుపు వేసుకోండి, ఒక 1/2 స్పూన్ కన్నా కొంచెం తక్కువ. అట్లా అంటే శనగపిండిని కూడా యాడ్ చేసేసుకొని ప్యాక్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా మీకు సూట్ అయింది తీసుకొని మంచిగా అందులో యాడ్ చేసేసుకొని ఫేస్ ప్యాక్ అనేది వేసేసుకోవడమే. మనం న్యాచురల్ ఫ్రూట్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి సపోర్టివ్గా ఏదైనా ఒకటి కొంచెం వేరే ఇంగ్రీడియంట్ అనేది అది కూడా న్యాచురల్లీ యాడ్ చేయడం వల్ల మన గ్లో అనేది ఇంకా ఎక్కువ ఇంప్రూవ్ అవుతుంది అన్నమాట. దానికోసమే ఇట్లా ఇవన్నీ యాడ్ చేసుకోవడం అంతే. మనకి ఏది సూట్ అవుతుంది, మనకి ఏది అవసరం అంటే మన స్కిన్ అర్థమైపోయిద్ది కదా. ఇప్పుడు ట్యాన్ ఉందనుకోండి, ట్యాన్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోవడం, అట్లనే లేదు ఆయిలీనెస్ ఎక్కువ ఉంటే దానికి తగ్గట్టుగా ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకోవడం, లేకపోతే మనం స్కిన్ గ్లో కావాలనుకుంటే దానికి తగ్గట్టుగా, ఓపెన్ పోర్స్ ఉంటే వాటికి తగ్గట్టుగా, అట్లా
చూసుకొని మనకు కావాల్సినట్టుగా మనం యాడ్ చేసుకోవడమే అన్నమాట. ప్రజెంట్ అయితే నేను ఈ వీడియోలో చూపించేది ఆయిలీ స్కిన్ వాళ్ళకు యూస్ఫుల్ ముల్తానీ మిట్టి అనేది. నో ప్రాబ్లం, మంచిగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. పింపుల్స్ అట్లా ఉన్న మచ్చలు ఉన్నా కూడా వాటిని కూడా తగ్గించడానికి బాగా యూస్ఫుల్ అవుతుంది ఇది. ఎక్సెసివ్ ఆయిల్ అంటే ఎక్కువ ఆయిల్ ఉన్నా కూడా కంట్రోల్ చేయడానికి బాగా మంచిగా హెల్ప్ అవుతుంది ఇది అనేది. మంచిగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇకపోతే శనగపిండి అట్లాంటిది ఏంటి అని అంటే కొంచెం ఎక్కువ డ్రై చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, అందుకోసం. పసుపు అయితే కొంతమందికి పడకపోవచ్చు, నాకు సపరేట్గా పసుపు అయితే పడదు. ఇట్లా ఏదైనా ఒక మిక్సీ లాగా అట్లా చేసుకుంటేనేమో కొంచెం ఓకే బాగానే ఉంటుంది, కానీ డైరెక్ట్ పసుపు పెడితే మాత్రం అస్సలు సూట్ కాదు. అట్లా కూడా ఉంటారు కదా కొంతమంది, ఎలర్జెటిక్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, కొన్ని సూట్ అవ్వని వాళ్ళు. అట్లాంటి వాళ్ళ కోసం ముల్తానీ మట్టి అనేది ఆల్మోస్ట్ ఆల్ స్కిన్ టైప్స్కి మంచిగానే సూట్ అవుతుంది నాకు తెలిసినంత వరకు అయితే. కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఫేస్కి, నెక్కి, ఐస్కి అంతా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకు ఎలాంటి కెమికల్స్ లేవు కాబట్టి, న్యాచురల్ కాబట్టి మంచిగా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. నెక్కి కూడా బ్యాక్ సైడ్ బ్లాక్ ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకు కూడా ఈ ఫేషియల్ అనేది మంచిగా సూట్ అవుతుంది. ఎందుకంటే ఇది చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కాబట్టి, అట్లనే మంచిగా ఎఫెక్టివ్ కూడా ఇస్తుంది కాబట్టి ఇది బాగా సూట్ అవుతుంది. ఇక్కడైతే నేను ఫేస్కి, మా నెక్కి మొత్తం అంతా అప్లై చేసుకుంటున్నా. ఐ చుట్టూ కూడా అప్లై చేసుకుంటున్నా. చూడండి, మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. దీన్ని మనం వారానికి 2 సార్లు అట్లా చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది న్యాచురల్ కాబట్టి, కెమికల్స్ అట్లాంటివి కాదు, క్రీమ్స్ కాదు కాబట్టి హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఫేస్కి మొత్తం. ఇక్కడ లిప్స్కి అయితే నేను అప్లై చేయలేదు. క్లెన్జింగ్ చేసుకున్నప్పుడు లిప్స్కి అప్లై చేసిన, స్క్రబ్ చేసినప్పుడు అప్లై చేసిన, కానీ ప్యాక్ వేసినప్పుడు అప్లై చేయలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ ముల్తానీ మిట్టి యూజ్ చేస్తున్నా కాబట్టి లిప్స్కి అప్లై చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కువ డ్రైనెస్ అవుతుంది. ప్యాక్ని మొత్తం ఫేస్కి అప్లై చేసుకున్న తర్వాత ఒక 15 to 20 minutes లేదా హాఫ్ అన్ అవర్ అట్లా ఉండేసి వాష్ చేసేసుకోవడమే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. మొత్తం వాష్ చేసేసుకున్న తర్వాత చూడండి, ఫేస్ అయితే చాలా స్మూత్గా మంచి సఫుల్గా మంచిగా ఉంది. బేబీ స్కిన్ లాగా అనిపిస్తుంది మనకు ఇట్లాంటివి యూజ్ చేసినప్పుడు. ఇకపోతే మనం మంచిగా స్క్రబ్బింగ్ ఇవంతా చేసినాం కాబట్టి ప్యాక్ వేసుకున్న తర్వాత మాయిశ్చరైజింగ్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. డైలీ మీరు యూజ్ చేసినా చేయకపోయినా ఇట్లాంటివి చేసుకున్నప్పుడు మాయిశ్చరైజర్ మస్ట్. ఇక్కడ నేనైతే అలోవెరా జెల్ అనేది తీసుకొని ఫేస్ మొత్తం నీట్గా అప్లై చేసేసుకుంటున్నా. మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా కూడా అప్లై చేసేసుకోవచ్చు, ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. అప్లై చేసుకోవడం వల్ల మంచిగా హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. లేకపోతే మనం ప్యాక్ యూజ్ చేసిన తర్వాత స్కిన్ అనేది టైట్ అవుతుంది కాబట్టి అట్లనే డ్రైగా రఫ్గా తయారవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అందుకోసం అయితే హైడ్రేషన్ కోసం మాయిశ్చరైజర్ కంపల్సరీ. సో నేను పెడుతున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే, మీకు యూస్ఫుల్ అవుతున్నట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఏం కావాలనేది కూడా కామెంట్ చేయండి.